శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే. నారా రోహిత్ మ్యారేజ్ ఘనంగా జరగటం చూసాము. స్వయంగా చంద్రబాబు గారు, భువనేశ్వరి గారు దగ్గరుండి మరి మ్యారేజ్ జరిపించడం జరిగింది. అయితే ఈ వివాహానికి జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం కానీ అలానే కళ్యాణ్ రామ్ కానీ ఎవరు రాకపోవటం, లాస్ట్ టైము నార్నే నితిన్ మ్యారేజ్లో కూడా నందమూరి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎవ్వరూ హాజరు కాకపోవటం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎందువల్ల ఈ దూరం పెరిగిపోయిందంటారు? దూరం పెరిగిందా, దూరం పెంచుకుంటున్నారా అనేది ముందుగా ఆలోచించాలి. ఓకే. ఇప్పుడు ఈ ఇంట్లో పెళ్ళికి, నారా రోహిత్ పెళ్ళికి జూనియర్ ఎన్టీఆర్ వచ్చినా రాకపోయినా పెద్ద డిఫరెన్స్ లేదు. అది నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీలో ఫంక్షన్. అది దానికి నందమూరి వారు ఖచ్చితంగా రావాలి అని వస్తే సంతోషం. ఇవాళ దూరం దూరం చుట్టాలు, స్నేహితులు ఏదో రాస్తారు కదా పెళ్లి కార్డుల కింద, బంధుమిత్ర సపరివార సమేతంగా అన్నట్లు వెళ్ళొచ్చు. ఏం పెద్ద వీళ్ళు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ తప్పితే ఓన్ ఫ్యామిలీ కాదు. వెళ్ళకపోయినా పర్లా, వెళ్ళినా ఓకే. కానీ వీటన్నిటిని మించి నార్నే నితిన్ పెళ్ళికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకపోవటం విచిత్రం. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంతటి దూరం ఉందా ఈ రెండు కుటుంబాల మధ్యలో అని. అంటే అది ఈ రోజుది కాదు, ఈ దూరం ఈనాటిది కాదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి సిస్టర్ కూతుర్ని నార్నే శ్రీనివాస్కి ఇచ్చారు. అది ఒక రియల్ ఎస్టేట్ ఫ్యామిలీ. రియల్ ఎస్టేట్ కూడా కాదు, వాళ్ళు మొదటి నుంచి పౌల్ట్రీ ఫార్మ్స్ అవి ఇవి ఉన్నాయి, తర్వాత రియల్ ఎస్టేట్లోకి వచ్చారు. అయితే ఆ సందర్భంగా వాళ్ళు ఏ మాటకు ఆ మాట, వీళ్ళు మట్టుకు మనసులో ఉన్నది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు మేనగోడలను చేసుకుంటున్నాం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు మేనగోడల కోసం మేనగోడలను చేసుకుంటున్నాం కాబట్టి మేనగోడల కోసం ఏదైనా అవసరమైతే హెల్ప్ చేస్తారు అని చెప్పి అనుకుని జనరల్గా అనుకుంటారు. ఇప్పుడు చుట్టాలు ఉండేది అందుకే కదా అని అనుకుంటారు కదా. అనుకుంటే ఈయనేమో పెద్దగా ఈయన వ్యవహారం అంతా గడ్డిబామ దగ్గర కుక్క మాదిరి ఉంటుంది కదా, తినరు తిన్నెవరు అన్నట్లు అన్న చందంలో ఈయనేమి వాళ్ళకి హెల్ప్ చేసినట్లు లేరు. ఓకే. అయ్యేసరికి వాళ్ళకి కొంచెం ఇంకా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి విషయంకి వచ్చేసరికి చాలామంది చంద్రబాబు నాయుడు గారే కుదిర్చారు ఆ పెళ్ళి అని అనుకున్నారు. కానీ కాదు, వాళ్ళకేదో బిజినెస్ స్నేహితుల్లో జూనియర్ ఎన్టీఆర్ స్నేహితులు ఎవరో ఈ నారాయణ శ్రీనివాస్ కూడా స్నేహితులు ఉండటంతో వాళ్ళు కలిసి కుదిర్చారు. కాకపోతే ఏంటంటే ఈ మేనగోడల కూతురు పెళ్ళి కాబట్టి ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి అంత అంటే ఈ కుటుంబం నందమూరి కుటుంబం మొత్తం కూడా వచ్చింది. హరికృష్ణ వచ్చాడు, హరికృష్ణ మొదటి భార్య కూడా వచ్చింది ఆ పెళ్ళికి. చాలా బ్రహ్మాండంగా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత మరి ఆ తర్వాత ఏమి విభేదాలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీలో. జూనియర్ ఎన్టీఆర్ని ఇముడ్చుకోవటం లేదని చెప్పి జూనియర్ ఎన్టీఆర్కి కోపం వచ్చిందా, లేదు అనుకుంటే జూనియర్ ఎన్టీఆర్ మామకు కోపం వచ్చిందా తెలియదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మామ మట్టుకు వైఎస్ఆర్ పార్టీలో చేరాడు. ఓకే. వైఎస్ఆర్ పార్టీలో చేరి ఇంకా వైఎస్ఆర్ పార్టీలో తెలిసిందే కదా, ఎవరినైనా సరే ఈ సామాజిక వర్గం వాళ్ళు వెళ్ళి ఆ పార్టీలో చేరితే కనుక ఈ సామాజిక వర్గాన్ని తిట్టించడానికి పార్టీలో చేర్చుకుంటారు అన్నట్లుగా ఇప్పుడు కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, ఆఖరికి జూనియర్ ఎన్టీఆర్ మామ కావచ్చు, నారాయణ శ్రీనివాస్ కావచ్చు, ఇష్టారాజ్యంగా దుమ్మెత్తి పోశారు చంద్రబాబు నాయుడిని. మరి కోపం లేకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు సందర్భం లేకుండా, వాస్తవం లేకోకుండా ఇష్టారీతిని మాట్లాడేస్తే ఈ ముగ్గురు కూడా జూనియర్ ఎన్టీఆర్కి కావాల్సిన వాళ్ళే, చాలా దగ్గర వాళ్ళే. ఒక అతను పిల్లనిచ్చిన మామ, ఇంకొకళ్ళేమో వాళ్ళ ఒళ్ళో కాళ్ళు తలలో కాళ్ళు పెట్టుకొని ఉండే స్నేహితులు. వీళ్ళు ముగ్గురు ఈ విధంగా మాట్లాడుతుంటే ఈ ముగ్గురినే జూనియర్ ఎన్టీఆర్ వారించలేదు అనేది ఒక
ఒక సీరియస్గా అయిన మాట ఇది. దీన్నేం అంత ఆషామాషిగా వదిలేయాల్సిన మాట కావచ్చు. ఓకే. రెండో వాళ్ళు ఎందుకు బిగుసుకుపోయారు అని అంటే, ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళ వైపుకి మనలో ఏం తప్పులు ఉన్నాయా రెండో వాళ్ళు బిగుసుకుపోయారు అనుకోవటానికి ఆలోచించరు. ఏమో కొంచెం గ్రీజు రాద్దాం, ఏం పోయింది, మనమే కొంచెం తగ్గి కొంచెం గ్రీజు రాస్తే కొంచెం ఆ బిగుసుకున్నది కాస్త వదులవుతుంది కదా, అప్పుడు మనం బాగుండొచ్చు కదా అనే ఉద్దేశం లేదు. అట్లుంటేనే మానవ సంబంధాలు నిలబడతాయి. అంతేగాని నువ్వు ఇప్పుడు ఇది చేసావు కాబట్టి నేను ఇది చేస్తా, నేనైతే మంచిగానే ఉన్నా నువ్వే నాకు ఎదురొచ్చావని వీళ్ళు ఇలా మాట్లాడుకుని మొత్తంగా మానవ సంబంధాలను చెడగొట్టుకుంటారు. అదే జరిగింది ఇక్కడ. ఒకప్పుడు ఎప్పుడో నార్నే శ్రీనివాస్కి చంద్రబాబు నాయుడు గారి మీద కోపం ఉంది. మీ మేనమామ మాత్రం చేయలేదేంటి అని ఆ భార్యని ఎన్నోసార్లు ఏమి అనుకోకుండా అయితే ఉండడు. మరి ఆయన వ్యవహారం అలా ఉంది. ఇకపోతే నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్, మరి ఆయనకి సొంత బావమరిది కొడుకేనయ్యే. అటేమో మేనగోడలు కుటుంబం, ఇటేమో బావమరిది కుటుంబం. ఈ రెంటి మధ్యలో ఎక్కడో ఒక ఈక్వేషన్ అయితే సెట్ కాల. అదే హరికృష్ణ గారు ఉండున్నట్లయితే గనక ఇంత దుమారం అయితే చెలరేగనిచ్చి ఉండేవాడు కాదు ఖచ్చితంగా. భువనేశ్వర్ గారిని అలాంటి మాటలు మాట్లాడారు అంటే అసలు ఆయన ఉంటే వీళ్ళు మాట్లాడడానికి కూడా సాహసించేవాళ్ళు కాదు. వీళ్ళిద్దరే ఆయనకి కిళ్ళీలు అందించేవాళ్ళు ఒకళ్ళు, మంచినీళ్ళ బాటిల్ ఒకళ్ళు అందించేవాళ్ళు ఒకళ్ళు. అయితే వీళ్ళిద్దరూ వాళ్ళ చెల్లెల్ని ఏమైనా అన్నామంటే వీళ్ళకి ఆ ఆలోచన వస్తేనే పైప్రాణాలు పైన పోయేటట్లు ఉంటుంది. అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ ఈ విధంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంత మాట్లాడిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చుట్టూ ఇంత వ్యవహారం జరుగుతూ ఉన్నప్పుడు మేనగోడల కూతురు ఇంట్లో పెళ్ళే కావచ్చు, మేనగోడల కొడుకే కదా, మేనగోడల కొడుకు పెళ్ళే కావచ్చు. అయితే మాత్రం చంద్రబాబు నాయుడు ఏ మొహం పెట్టుకుని వెళ్తాడు? ఇటు పక్కన అటు మేనగోడల భర్త తిట్టాడు, ఇటు జూనియర్ ఎన్టీఆర్ తాలూకా వాళ్ళు తిట్టారు. ఇంకెట్లా వెళ్తారు? అందుకని ఆయన వెళ్ళలేదు. ఆ పెళ్ళికి వీళ్ళు వెళ్ళలేదు కాబట్టి, కుటుంబం వెళ్ళలేదు కాబట్టి ఆ కుటుంబం అటువైపు వాళ్ళు ఎవరో ఇటు రాలేదు. అంటే కాకపోతే ఏంటంటే ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళే కాకి, ఎవరు కాకి అనకూడదు నిజానికి. అలాంటి పరిస్థితి ఉంటే కూడా సుహాసిని కొంచెం బ్యాలెన్స్ చేస్తుంటుంది. అటు వెళ్తుంది, ఇటు వస్తుంది, అటు వెళ్తుంది. అంత ఆమె ఒక్కటి ఆ రెండు కుటుంబాల మధ్యలో బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి పూర్తిగా దూరాలు పెంచేసుకున్నారు వీళ్ళు. అది పెంచుకున్నారు అంతే. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా మనం మాట్లాడుకున్న కారణాలన్నిటి దృష్ట్యా చూసుకుంటే గనక ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీలో స్థానం సరిగా ఇవ్వలేదు, అలాంటి అవకాశం ఇవ్వలేదు అనేది చంద్రబాబు నాయుడు గారి మీద విషయం అయితే దాన్ని ఆ విషయంగా మాట్లాడుకోకుండా వేరే విషయాలుగా తిప్పి మాట్లాడి అప్రతిష్ట పాలు చేసిన వాళ్ళే ఎక్కువ దూరం పెంచుకున్నారని చెప్పక తప్పదు. అంటే అటువైపే ఎక్కువ, అంటే ఒక రకమైన ఏమంటాం దాన్ని, ఒక వ్యక్తిత్వ హననం చేశారు కదా, అది తప్పు. వ్యక్తిత్వ హననం చేయకూడదు. మీకు నిజంగా తెలుగుదేశం పార్టీ ఏమైనా సరే ఇది మా తాత పెట్టిన పార్టీ, నేను ఈ పార్టీలో నాకు స్థానం కావాల్సిందే అని చెప్పి ఆయన ఏదైనా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనటం కావచ్చు, లేకపోతే వాళ్ళతో రెగ్యులర్గా కాంటాక్ట్ మెయింటైన్ చేయటం కావచ్చు. మళ్ళీ పైగా నా తాత పెట్టిన పార్టీ అని చెప్తూనే జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తున్నాడు, తెలుగుదేశం పార్టీని తిట్టే వాళ్ళని పక్కన వేసుకుని తిరుగుతున్నాడు. ఇది ఒక రకంగా కామ్గా ఉన్నా కానీ జూనియర్ ఎన్టీఆర్ ఇంత దూరం వచ్చేది కాదు, ఇంత ఫ్రిక్షన్ వచ్చేది కాదు రిలేషన్స్ మధ్యలో. అందుకని ఏ రకంగా చూసినా సరే ఆ పెళ్ళికి ఎంత హర్ట్ అవ్వకపోతే నారా ఫ్యామిలీ వెళ్లకుండా ఉంటుంది. ఇక్కడ మధ్యలో ఏంటంటే ఈ ఫ్యామిలీ ఒక రకంగా నిమిత్త మాత్రమైన ఫ్యామిలీ. అసలు ఫ్యామిలీ అదే కదా. చంద్రబాబు నాయుడు గారి అక్క కూతురు ఇంట్లో పెళ్ళికి వాళ్ళు వెళ్ళాలి. నిజానికి వీళ్ళు వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ ఆయన అయితే వెళ్ళాలి. కానీ వెళ్ళని పరిస్థితి ఎవరు కల్పించారంటే నార్నే శ్రీనివాసే కల్పించాడు. ఆల్ రైట్ మేడం, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ.